రీసెంట్గా జరిగిన క్యాలిబర్ టెక్నాలజీస్ డ్రైవ్లో వీ గాట్ 4 ఆఫర్స్. అందులో వన్ ఆఫ్ ద స్టూడెంట్ అర్చన అయినా వన్ ఆఫ్ ద స్టూడెంట్ అర్చన. సో లెట్స్ టేక్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఫ్రమ్ అర్చన. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Yes, sir. This is Archana from University Postgraduate College. I have done my graduate in University Postgraduate College at BCom Computers in the year of 2025. 2025లో బీకామ్ చదివావు. Yes, sir. ఎక్కడ కాలేజు? సికింద్రాబాద్. అంటే నువ్వు హైదరాబాద్ అయినా నేటివ్ ప్లేస్? లేదు సార్, వనపర్తి. ఓకే. సో నీకు ఈ యొక్క సూపర్ 30 బ్యాచ్కి జాయిన్ అయ్యావు కదా, ఎలా జాయిన్ అయ్యావు? త్రూ ఇన్స్టాగ్రామ్ సార్. త్రూ ఇన్స్టాగ్రామ్. ఓకే. సో మధ్యలో నీ హెల్త్ ప్రాబ్లమ్స్లో కొన్ని రోజులు 2 months ఐ థింక్ సో యూ టేకెన్ బ్రేక్. బట్ టోటల్ ఎంత డ్యూరేషన్ పట్టింది నీకు? 2 months బ్రేక్ తీసేస్తే 5 months. 5 months. Within 4 to 5 months. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు మొత్తం? This is my 9th interview. 9 ఇంటర్వ్యూస్లో కొట్టావు జాబ్. సో ఫీలింగ్ హ్యాపీ? ఎస్ సార్. సో ఎందుకంటే బీటెక్ చదివితేనే సాఫ్ట్వేరు, బీకామ్తో కాదు అంటే నార్మల్ డిగ్రీ కదా అవ్వదు అనుకుంటారు చాలామంది. బట్ ఇక్కడ వచ్చాక నాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చింది సార్, డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. అంటే మనం చాలా వీడియోస్లో నార్మల్ ఏ డిగ్రీ చేసినా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు అన్న దానికి ఉదాహరణ ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన అంజని ఎంబీఏ, ఇప్పుడు అర్చన బీకామ్ కంప్యూటర్స్. ఓకే. ఏ డిగ్రీ చేసినా 100% సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్గా ఒక మంచి కోర్స్ ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసి నేర్చుకుంటే ఇలా జాబ్ కొట్టవచ్చు. 5-6 months కష్టపడ్డావు, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు బీకామ్ తర్వాత ఎంసీఏ చదవలేదు, నువ్వు అలానే ఇంటర్ తర్వాత బీటెక్ చదవలేదు, బట్ బీకామ్తో ఐటీకి వెళ్ళిపోతావు. రియల్లీ ఇట్స్ గుడ్. అంటే చాలా బాగుంటుంది. ప్రౌడ్గా అనిపించట్లేదు నీకు? ఎస్ సార్. ఫీలింగ్ హ్యాపీ. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా వచ్చావు ఇక్కడికి, అంతే. రైట్. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయి. సూపర్ 30 బ్యాచ్లో మన దగ్గర ఓన్లీ 30 స్టూడెంట్ ఉంటారు. అండ్ మార్నింగ్ ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటాము, సెమినార్ ప్రోగ్రామ్ ఉంటుంది, మీకు డే అంతా ఫోన్ ఉండదు. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి రాగానే ఇన్స్టిట్యూట్కి వచ్చారు అని సెల్ఫీ దిగాలి. ఆ ఫోటో మీరు ఇంట్లో అప్లోడ్ చేస్తారు, ఇంటి పేరెంట్ గ్రూప్కి అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పుడన్నా రాకపోతే ఎందుకు రాలేదని నిలబెడతారు, లేట్గా వస్తే నిలబెడతారు. అంటే ఇంత స్కూల్లో లాగా, అంటే చిన్నప్పుడు స్కూల్లో లాగా ఇక్కడ ఈ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా పెద్దోళ్ళు అయిపోయాం కదా ఏంట్రా అని కోపం వస్తుందా మా మీద? లేదు సార్, అలా ఉండబట్టే ఇలా 4 to 5 monthsలో జాబ్ క్రాక్ చేస్తున్నాం సార్. యా. సో ఈ యాక్టివిటీస్లో నీకు బాగా నచ్చింది, అందరికి ఉపయోగపడుతుంది అనుకున్నది ఏంటి? ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడం, సెమినార్స్. 8 hours వితౌట్ ఫోన్ ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టడం, డిగ్రీ అయిపోయిన స్టూడెంట్లని. నెక్స్ట్ ఫస్ట్ అవర్ ఆఫ్ ద క్లాస్ ప్రతిరోజు మొదటి గంటలో అందరూ 30 మంది పిల్లలు కూడా డయాస్ ఎక్కువ 2 నిమిషాలు సెమినార్ ఇవ్వటం చాలా యూస్ఫుల్ కదా. నాకు స్టేజ్ ఫియర్ ఉండేది సార్, ఇక్కడ వచ్చాక అది లేదు. సో నువ్వు ఏదైతే అనుకొని ఇక్కడ జాయిన్ అయినావో అది అంటే అది దొరికిందా ఇక్కడ? ఎస్ సార్. కొద్దిగా చాలానా? అనుకున్న దానికంటే ఎక్కువ. కోడింగ్ ఎలా ఉంది ఇప్పుడు? కోడింగ్ అంటే ఫస్ట్లో భయపడి ఉంటావు. అసలు నాకు తెలియదు సార్ కోడింగ్ అంటే. అక్కడ జస్ట్ నార్మల్ థియరీలో చదివామంతే డిగ్రీలో, బట్ ఇక్కడ వచ్చాకే కోడ్ రాయడం నేర్చుకున్నావు. యువర్ రిటర్న్. సో ఈ 9 కంపెనీస్లో కూడా ఎన్నో చోట్ల మెషిన్ టెస్ట్లు ఇవన్నీ పార్టిసిపేట్ చేసావు కదా. ఎస్ సార్. సో రైట్. అంటే 9 ఇంటర్వ్యూలు పెట్టించాం. ఇంతకుముందు అమ్మాయికి 6 ఇంటర్వ్యూలు, కొంతమందికి మొన్న ఒక అబ్బాయి 30 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నప్పుడు అంటే ఇంటర్వ్యూస్ పెట్టించే విధానం మీకు మంచిగా అనిపించిందా? అంటే కొద్ది మందికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎక్కువ గ్రూప్ని పెట్టను, 5 మంది 6 మంది 10 మందికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరికో ఒకళ్ళకైతే ఆఫర్ వస్తుంది అందులో. సో అది పర్వాలేదు, బాగుంది సార్. సో ఫీలింగ్ హ్యాపీ? చాలా సార్. ఓకే. సో ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? వనపర్తి. ఓకే. ఎనీహౌ అర్చన, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్.